అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. తెలంగాణలో భూములు ఉన్న వారికి బిగ్ షాక్ నిషేధిత జాబితాలో సర్వే నంబర్ల లిస్ట్. ఈ వీడియోలో వీటి గురించి పూర్తి వివరాలైతే తెలుసుకుందాం. నిషేధిత జాబితాలో సర్వే నంబర్లు తొలగించాలంటూ అధికారులకు విన్నపాలు. రిజిస్ట్రేషన్లు కాక క్రయ విక్రయదారుల అవస్థలు, అన్ని అనుమతులు ఉండి ఇళ్ల నిర్మాణాలు నిషేధిత జాబితాలో చేర్చడంతో భారీగా ఇబ్బందులు. ఇక్కడ మేడ్చల్, మల్కాజ్గిరి జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో నిషేధిత జాబితాలో ప్రభుత్వం చేర్చిన సర్వే నంబర్లను తొలగించేలా చర్యలు తీసుకోరా అని అధికారులను ప్రజలు ప్రశ్నిస్తున్నారు. మేడ్చల్, మల్కాజ్గిరి, కుత్బుల్లాపూర్, ఉప్పల్, కూకట్పల్లి నియోజకవర్గాల్లో వివిధ ప్రాంతాల్లో కొన్ని సర్వే నంబర్లను నిషేధిత జాబితాలో ప్రభుత్వం చేర్చింది. ప్రభుత్వ అనుమతులు ఇచ్చిన లేఅవుట్లలోనే, ప్లాట్లలోనే సర్కిళ్లలో ఇంటి అనుమతులు పొంది ఇంటి నిర్మాణాలు జరిపిన వాటిని ప్రభుత్వం నిషేధిత జాబితాలో చేర్చడంపై విస్మయం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా జీహెచ్ఎంసీ, హెచ్ఎండిఏ లేఅవుట్ ప్లాట్లలోని కొన్ని ప్రాంతాల్లో నిషేధిత జాబితాలో చేర్చడంపై ఇబ్బందులు అయితే ఎదురుతున్నాయండి. ఇక నిషేధిత జాబితా నుంచి తొలగించాలని జిల్లా కలెక్టరేట్ కార్యాలయంతో పాటుగా స్థానిక తహసీల్దార్ల కార్యాలయాలకు వెళ్ళి అనేక సార్లు విన్నవించినా అధికారులు పట్టించుకోవడం లేదన్న ఆరోపణలు అయితే ఉన్నాయి. తమ అత్యవసరానికి ప్లాట్లు, ఇండ్లు విక్రయించుకుందామంటే రిజిస్ట్రేషన్లు కావడం లేదని, తమ ఇబ్బందులు తీరకుండా ఉంటున్నాయని ప్రజలు ఆవేదన అయితే వ్యక్తం చేస్తున్నారు. తమ అవసరాలకు అత్యవసరంగా ప్లాట్లు, ఇండ్లు అమ్ముకునేవారు ఎన్ఓసీల కోసం తహసీల్దార్ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రస్తుత సమయంలో రియల్ ఎస్టేట్ డమాల్ కావడంతో తమ అవసరం కోసం తక్కువ ధరకు అమ్ముకుందామనుకున్న నిషేధిత జాబితాలో ప్రభుత్వం చేర్చడంపై ఎటు పాలుపోని పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. ఇక క్రయ విక్రయదారులు మాత్రం సబ్ రిజిస్టర్ల సూచనతో తమ వద్ద ఉన్న ధృవపత్రం తీసుకెళ్లి ఎన్ఓసీలు ఇవ్వాలని తహసీల్దార్ కార్యాలయాల్లో మొరపెట్టుకుంటున్నారు. ఇక తహసీల్దార్లు మాత్రం ఎన్ఓసీలను కలెక్టరేట్లు ఇస్తారని చెబుతూ ఉండడంతో జిల్లా కలెక్టరేట్ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నారు. యుఎల్సి ప్రభుత్వ సర్వే నంబర్లను మాత్రమే నిషేధిత జాబితాలో చేర్చాల్సి ఉండగా, ఇక ప్రైవేట్ సర్వే నంబర్లను నిషేధిత జాబితాలో ఎందుకు చేర్చారన్న దానిపై ప్రజలకు అనేక అనుమానాలు వస్తున్నాయి. కాగా ఎన్ఓసీలు తీసుకోవాలి అంటే అన్ని నివేదికలు రావడానికి నెల రోజుల సమయం పట్టే అవకాశం ఉన్నందున ఎన్ఓసీలు అధికారులు ఎప్పుడు ఇస్తారు, తమ రిజిస్ట్రేషన్లను ఎప్పుడు జరుగుతాయన్న ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం స్పందించి వెంటనే నిషేధిత జాబితాలో చేర్చిన సర్వే నంబర్లను తొలగించాలని అధికారులు కోరుతున్నారు.